నువ్వు గిట్రా మీరు కూడా ఒక్క నిమిషం మేము కూడా చూద్దాం. బొకే పట్టుకోరు సార్. అంశాన్ని ప్రవేశపెట్టవలసింది. గౌరవ చైర్పర్సన్ గారు ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందండి. సభకు అధ్యక్షున అన్న మేడిపల్లి సత్యం అన్న గారు ఫస్ట్ టైం ఈ రోజు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు నా యొక్క ధన్యవాదాలు. సభ స్టార్ట్ చేయాలని కోరుతున్నాను. అది అదేవిధంగా మిగతా సంబంధించి డ్రైనేజీ కావచ్చు, ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా వెంటనే కాకుండా దశల వారీగా చేసి ఈ చొప్పదండి మున్సిపాలిటీని ఈ 5 సంవత్సరాల రాష్ట్రంలోని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎంతో సహకారంతో పనిచేద్దాం. ఇంకా అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ పని కానీ, రోడ్ వైండింగ్ వర్క్స్ కానీ వాటిని కూడా త్వరగా రివ్యూ చేసి అది వర్క్ ఏ స్టేజ్లో ఉంది, ఏ ప్రోగ్రెస్ ఉంది కనుక్కొని దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున మనం ఏం చేయగలుగుతామని కూడా ప్రభుత్వం తరఫున చేసే ప్రయత్నం మనం చేద్దాం. నేను మీ అందరికీ కౌన్సిలర్కి ఒకటే సజెషన్ ఇస్తున్నాను. మీలో మీరు కలహాలు పెట్టుకోవాల్సిన దయచేసి మీరు అందరూ కూడా పనిచేసుకోండి. మీలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నేను సాధ్యమైనంత వరకు వాటికి పరిష్కారం చేస్తాను. ఎందుకంటే మనం కలిసిమెలిసి ఉన్నప్పుడే మనం ప్రజలకు మంచి మెసేజ్ వాళ్ళైతాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్య ఉన్నా నాకు తీసుకురండి. నేను పనిచేయడానికి మీ దగ్గరకు వచ్చినాను. గత 10 సంవత్సరాల నుంచి 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా ఈ ప్రజలకు ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి 3వసారి పోటీ చేసి గెలిచిన మీ అందరికి తెలుసు. చొప్పదండి టౌన్ నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది, ప్రేమ ఉంది. దాదాపు భారీ మెజార్టీ 3000 పైగా మెజార్టీ ఈ టౌన్ నుంచి టౌన్ ప్రజల రుణాన్ని ఖచ్చితంగా తీసుకుంటా. వీళ్ళందరూ ఏ సమస్యగా నా దగ్గర తీసుకురండి. మీలో మీరు చైర్మన్ మీద వ్యతిరేకతను, వైస్ చైర్మన్ వ్యతిరేకతను, కౌన్సిల్ మీరందరూ మంచిగా పనిస్తే మళ్ళీ కూడా ఎన్నికైతారు కావాలని కూడా కోరుకుంటున్నాను. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఎందుకంటే ఎన్నికలు అయిన వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత మనం అందరం కూడా ప్రజల కోసం పనిచేయాలి. ఎవరికి రాని అవకాశం మనకు వచ్చింది. మనం నిజంగా అదృష్టవంతులుగా భావించి నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. అధికారులు కూడా ఏదో మేము జాబ్ చేస్తున్నాం, నాకు లేదా కాగానే జీతాలు వస్తాయని ఇబ్బంది రాకుండా మన ప్రజలకు ఏదైనా చేయాలన్న అనుకుంటే తీసుకొని పనిచేయండి. మనం అందరం కలిసినే ఈ చొప్పదండి మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దగలుగుతాం. దీనికి అందరి సహకారం అవసరం అని చెప్పి నేను కోరుకుంటూ నేను మాటలు తక్కువ చెప్తాను. ఎందుకంటే పని చేయించి మళ్ళీ నెక్స్ట్ మన జనరల్ బాడీ మళ్ళీ వెళ్దాం. ఆలోపంత వర్క్ ప్రోగ్రెస్ చూసినా కానీ మనం మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. దయచేసి మేము కూడా ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ని మేము కోఆపరేట్గా మీకు సహకారం అందిస్తాం సార్.
మాకు కూడా మీరు ఉండి మన ఒక పురపాలక సంఘాన్ని మరి గ్రేడ్ 1 మున్సిపల్ అంతా రావాల్సినందుగా తెలియజేసుకుంటున్నాం. మొన్న కూడా సార్ మొన్న ఓడిఎం ప్లస్ మళ్ళీ 23-24 స్టేట్లో మళ్ళీ మనకు ఈసారి కూడా రావడం జరిగింది. మొన్న రీసెంట్ సార్ ఓడిఎం ప్లస్ రామగుండం అంత పెద్ద మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు ఒకటి ప్లస్ వచ్చింది, మనకు ప్లస్ వచ్చింది సార్. రేపు కలెక్టర్ గారు కూడా ప్రశంసా పత్రం కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. స్టేట్ వైడ్ కూడా మన ముఖ్యమంత్రి గారు లేక ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. ఈసారి కంపల్సరీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మనం చూపదండి మరి ప్లస్ రావడం చాలా సంతోషం. లాస్ట్ టైం కూడా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ఈసారి మన ముఖ్యమంత్రి గారే మనల్ని మరి సన్మానించి మనకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం, అది ఇంకా మీరు కూడా ప్రతి ఒక్కరు మరి ప్రతి భాగస్వామిని తోడ్పడాలనేసి కోరుకుంటున్నా సార్. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు గౌరవ సభ్యులు బాగా కష్టపడుతుంది ఏం చేయాలి మనం ఫస్ట్ స్టార్టింగ్ మనం